ధర్మనందను రాజ్యాభిషేకంబు. కురు సంతతికి పరీక్షిన్నరవరునంకురము చేసి నారాయణుడి ధరణీ రాజ్యమునకు ఈశ్వరుగా ధర్మదుని నిలిపి సంతోషించన్. ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబు కాదనునే మొదలగు భీష్ముని వచనంబులం కృష్ణుని సంభాషణంబులం ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుడును నివర్తిత శంకాకళంకుడు అయి నారాయణాశ్రయుండైన ఇంద్రును బోలే చతుస్సాగర వేలాలంకృతంబు వసుంధరామండలంబు సహోదర సహాయుండై ఏలుచుండే. సంపూర్ణ వృష్టి పర్జన్యుండు కురించు ఇల ఎల్లగోర్కుల నీనుజుండు గోవులు వర్షించు ఘోషభూముల పాలు ఫలవంతములు లతా పాదపములు పండు సస్యములు తప్పక ఋతువుల నెల్ల ధర్మమెల్లెడలను తనరియుండు దైవభూతాత్మతంత్రములగు రోగాది భయములు సెందవు ప్రజలకెందు గురుకులోత్తముండు కుంతీధనుజుండు దానమానఘనుడు ధర్మజుండు సత్యవాక్యధనుడు సకల మహీరాజ్య విభవ భాజి అయిన వేళయందు అంత కృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండా చేయు కొరకును సుభద్రకు ప్రియంబు చేయుటకును గజపురంబున కొన్ని నెలలుండి ద్వారకా నగరమునకు ప్రయాణంబు చేయంతరించి ధర్మనందనుకు కృతాభివందనుండగుచు అతని చే ఆలింగితుండై ఆమంత్రణంబు వడసి కొందరు తనకు నమస్కరించిన కౌగలించుకొని కొందరు తను కౌగలింప ఆనందించుచు రథారోహణంబు చేయు అవసరంబున సుభద్రయు ద్రౌపదియు కుంతియు ఉత్తరయు గాంధారియు ధృతరాష్ట్రుండును విదురుండును యుధిష్ఠిరుండును యూత్సుండును కృపాచార్యుండును నకుల సహదేవులను ఉరుకోదరుండును ధౌమ్యుండును సత్సంగంబు వలన ముక్త దుస్సంగుండవు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరంబగునెవ్వని యశంబునాకర్ణించి విడువనోపండు అట్టి హరితోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శన ఆలాప శయనాసన భోజనంబుల వలన నిమిషమాత్రంబును హరికి నడలేని వారైన పాండవులం గూడికొని హరి మరల వలయునని కోరుచు హరి తనిన మార్గంబు సూచుచు హరి విన్యస్త చిత్తులై లోచనంబుల బాష్పంబులొలుకనంత నిలువంబడి రయ్యవసరంబున కనక సౌధములపై కౌరవగాంతలు కుసుమ వర్షంబులు కోరి కురియ మౌక్తిగదామ సమంచిత ధవళాదపత్రంబు విజయుండు పట్టుచుండ ఉద్ధవ సాత్యములు చాహవంతులై రత్నభూషిత చామరములు వీవ గగనాంతరాళంబు గప్పి కాహళభేరి పడహ శంఖాది శబ్దములు మొరయ సగల విప్రజనులు సగుణ నిర్గుణ రూప భద్ర భాషణములు పలుకుచుండ భువనమోహనుండు పుండరీకాక్షుండు పుణ్యరాశి హస్తిపురము వెడలే. తత్సమయంబునం పౌరసుందరు ప్రాసాద శిఖర భాగంబుల నిలిచి గోపాలసుందరుని సందర్శించి వర్గంబులై మార్గంబుల రెండు దశల కరారవిందంబులు సాచి ఒండునలుకుని చూపుదును తమలో తొల్లి గుణంబులను చూడక జీవులు లీనరూపంబులయుండం ప్రపంచంబు ప్రవర్తింపని సమయంబున ఒంటి దీపించు పురాణ పురుషుండు ఇతండను వారును జీవులకు బ్రహ్మత్వంబు గొలుగా లయంబు సిద్ధించుట ఎట్లను వారును జీవనోపాధి భూతంబులైన సత్వాది శక్తుల లయంబు జీవుల లయంబును వారును క్రమణ సృష్టికర్త అయిన ఆ పరమేశ్వరుండు నిజవీర్య ప్రేరితయ్యై నిజాంశభూతంబులైన జీవులకు మోహిని ఎగుచు సృష్టిసేయ నిశ్చయించి నామరూపంబులు లేని జీవుల యందు నామరూపంబులు కల్పించు వరకు వర్తిల్లు స్వమాయ అంగీకరించునను వారును నిర్మల భక్తి సముత్కంఠా విశేషంబుల అనకుంఠితులై జితేంద్రియులకు విద్వాంసులి మహానుభావు నిజరూపంబు దర్శింతురను వారును యోగ మార్గంబునంగాని దర్శింపరాదను వారునునై మరియును రమణీ దూరము ఓయే కృష్ణురథమున్ రారింక వీక్షింప ఈ కమలాక్షుంబొడగానలేని దినముల్
కల్పంబులై తోచు గేహములందుండగ నేల పోయి పరిచల్యల్సేయుచున్ నెమ్మినుందమురమానెనొక్క చంద్రముఖి కంతర్పాశుగ భ్రాంతయై. తరుణి యాదవరాజుగాడిదడు వేదవ్యక్తుడై ఒక్కడై వరుసన్ లోక భవస్థితి ప్రళయముల్ వర్తింపగాజేయు దుస్తర లీలారతుడైన ఈశుడితనిన్ దర్శించితిన్ పుణ్యభాసురనేటన్ నేనంచు నటించనొక్కదే మహాశుద్ధాంతరంగంబునన్. తామసగులగురాజులు భూమిన్ ప్రభవించి ప్రజల పొలియింపగ సత్వామలతనుడైతడు భామిని వారలవధించు ప్రతికల్పమునన్. ఇదినుగాక ఈ ఉత్తమ శ్లోకుడెలమి జన్మింపంగ యాదవ కులమెల్ల నరగమయ్యే. ఈ పుణ్యవర్తనుండే ప్రొద్దునుండగా మధురాపురము దొడ్డ మహిమగనియే. ఈ పురుష శ్రేష్ఠు ఈక్షింప భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి. ఈ మహాబలశాలి ఎరిగి శిక్షింపంగ నిష్కంటకంబయ్య నిఖిల భువనం. ఈ జగన్మోహనాకృతిని చగించి పంచశర భల్లజాల విభజ్యమాన వివశమానసమై వల్లవీ సమూహమిదని ఆధరామృతము గ్రోలు నెల ప్రొద్దు. ఈ కమలాక్షుని సుభగుని కరుణాంబుధి ప్రాణనాథుగా చేకుని వేడ్కగా పురము సేయుచునుండెడు రుక్మిణీ ముఖానేక పతివ్రతల్ నియతి నిర్మల మానసలై జగన్నుతాస్తోక విశేష తీర్థముల తొల్లిటి వాములనేమి నొచిరో అని ఇట్లు నానా విధంబులుగా పలుక పురసుందరుల వచనంబులా కన్నించి కటాక్షించి నగుచూ నగరంబు వెడలే. ధర్మదుండును హరికి రక్షకంబులై కులిచి నడువం చతురంగ బలంబులం పంచిన తత్సేనా సమేతులై తన తోడి వియోగంబున కోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మరలించి కురుజాంగల పాంచాల దేశంబులు దాటి శూరసేన యామున భూములం గడిచి బ్రహ్మావర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత మరుధన్వ సౌవీరాభీర సైంధవ విషయంబుల అతిక్రమించి తత్తద్దేశవాసులిచ్చిన కానుకలు గైకొనుచూ ఆనత్త మండలంబు సొచ్చి పద్మబంధుండు పశ్చిమ సింధు నిమగ్నుడైన సమయంబున పరిశ్రాంతవాహుండై చని